6 ఎన్కౌంటర్లు, 24 ట్రాన్స్ఫర్లు, 8 ఎంక్వైరీ కమిషన్లు, 2 ప్రమోషన్లు, 10 ఇంక్రిమెంట్లు తీసుకున్నవాణ్ణి. ఐఎస్ఐ దగ్గర నుంచి నక్సల్స్ దాకా అందరి హిట్ లిస్ట్ లోనూ ఉన్నవాణ్ణి. సేవా పథకం నుంచి ఇండియన్ పోలీస్ మెడల్ దాకా అన్ని మెడల్స్ తీసుకున్నవాణ్ణి. 9mm పిస్టల్లో 10 రౌండ్లుంటే ఈ బాడీలోకి 11 రౌండ్లు దూసుకుపోయాయి. 2 గుళ్ళు ఇంకా తొడలోనే ఉన్నాయి. ఒక గుండు గుండె దాకా వెళ్లే ధైర్యం చాలక మధ్యలోనే ఆగింది. చావుకి అతి దగ్గరగా వెళ్లి ఎముడితో ఫైట్ చేసి తిరిగి బయటకు వచ్చిన వాణ్ణి. 10 ఏళ్ల సర్వీస్ కంప్లీట్ చేశాను. 30 ఏళ్ల సర్వీస్ బ్యాలెన్స్ లో ఉన్నవాణ్ణి. డ్యూటీ కోసం ఎవరినైనా వేస్తాను, చావనైనా ఇంతకు మించి ఏం చేయగలవు? ఆయన ఆటోబయోగ్రఫీ ఏంటా ఉంటేనే ఇక్కడ లంగోటాలు దారిపోతా ఉంటాయి. పదండయ్యే ముందు బెయిల్ అప్లై చేద్దాము. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, ఆ తర్వాత పండగ. ఇక మీరేం చేసిన దండగా. హలో, నాకు 2 విషయాలే తెలుసు. ముందు తెలుగులో తెగే చెప్పడం, వినకపోతే ఇంగ్లీష్ లో ఎన్కౌంటర్ చేయడం. తెలుగా ఇంగ్లీషా? వాయిస్ నాది, చాయిస్ నీది. హబీబ్ బాయ్. నా కొడుగ్గా పుట్టి భయపడతావేంద్రా? భయపడకేం చేస్తాడు నా గోసిపాత. ఆడ గంట లోపలనే అబ్బాయి గారి ఎముకల్లో నుంచి జ్యూస్ తీశాడు. ఇక 3 రోజులంటే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించుకోండి. ఉండప్పా, రైసినా నీకేం భయం లేదు, నేను చూసుకుంటా. తమ్ముడు ఆరా, వాడిని ఎట్లెడిచి పెట్టాలో నేను చూసుకుంటా. వీడిని ఏం చెయ్యాలో గుడక నేను చూసుకుంటా. ఎస్పీ గారు, నాకు అసలు ఏబిసిడీలు కూడా రావు. మనదంతా తెలుగే. పొరపాటును కూడా నా గోసిపాత్రని ఇంగ్లీష్ లో చేర్పించొద్దు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. పాడు ఇంగ్లీషు ఎప్పే. వస్తారండి, అమ్మో వస్తారండి. గుడ్ మార్నింగ్ ఆఫీసర్, నేను మీ 2 పెళ్ళాన్ని. ఫోన్ మాట్లాడండి ప్లీజ్, ఫోన్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఆఫీసర్, నేను మీ 2 పెళ్ళాన్ని. ఫోన్ మాట్లాడండి. ఆశ దోశ, అది మీ ఫోన్ రింగ్ టోన్ అండి. మీరు మీ మొదటి పెళ్ళాన్ని జాసిలో ఉంటే మీ 2వ పెళ్ళాన్ని మర్చిపోతుంటారు కదా. అబ్బో, నేను ఒక దాన్ని ఉన్నానని గుర్తు చేయడానికే ఈ రింగ్ టోన్. బాగుందా? మళ్ళీ వినండి, మళ్ళీ వినండి. గుడ్ మార్నింగ్ ఆఫీసర్, నేను మీ 2వ పెళ్ళాన్ని. రింగ్ టోనా? ఫోన్ మాట్లాడండి ప్లీజ్. ఊళ్ళో ఎవరు ఫోన్ చేసినా కనుక మీ 2వ పెళ్ళాన్ని అంటే పర్వాలేదా? అంత సీన్ లేదు. నేను ఈ ఫోన్ నుంచి చేసినప్పుడు మాత్రమే ఈ రింగ్ టోన్ వస్తుంది. బయట నుంచి చేస్తే వేరే రింగ్ టోన్ వస్తుంది. బతికించావు అమ్మా. సరే, టైం అవుతుంది, రండి స్నానం చేయండి. కన్ను 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 కన్ను. వాడి కొడుకు చిన్నబ్బా, వాడికి శిక్ష పడుతుందని తెలిస్తే రాయుడు అది కోర్టు అని కూడా చూడు, ఏమైనా చేస్తాడు. కోర్టు బయట లోపల మన వాళ్ళు మఫ్టీలో అలర్ట్ గా ఉండండి. ఎవడి దగ్గర నుంచి అటాక్ మూమెంట్ కనిపించినా షూట్ చేసి పారేయండి వితౌట్ మై పర్మిషన్. నేను మీ 2వ పెళ్ళాన్ని. ఫోన్ మాట్లాడండి. రింగ్ టోన్. వేర్ ఇస్ మై సెల్? ఫైల్ కింద ఉన్నట్టుంది. నేను మీ 2వ పెళ్ళాన్ని. ఫోన్ మాట్లాడండి ప్లీజ్. విన్నారుగా? విన్నాం సార్. రింగ్ టోన్ చాలా బాగుంది. మేడం గారు వాయిస్ అనుకుంటా. దుర్గా, బెజవాడ కనక దుర్గా, ఎక్కడున్నారు? మొగుడొచ్చాడు, ఆయుధాలు పక్కన పెట్టి రండి. ఏం చేస్తున్నట్టు? దుర్గా, దుర్గా. గులాబ్ జామ్. తీయగా ఉందిలే గానీ ఏంటో స్పెషల్? మీరే చెప్పండి చూద్దాం. చెప్పుకోవడాలు పట్టుకోవడాలు నేను ఆఫీసులో చేసే పనేను, ఇంటికాడ కూడానా? అయితే నేనే చెప్పనా? ప్లీజ్ 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 చెప్పమ్మా. అబ్బాయా అమ్మాయా? అబ్బాయా అమ్మాయా? థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ స్వీట్ హార్ట్, ఐ లవ్ యూ. నాకు అమ్మాయే కావాలి. మధ్యలో మీకేంటండి అంత సంతోషం? పిచ్చిదానా, నాకింతకంటే గొప్ప సంతోషం ఏముంటుంది? ఇదిగో, ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో ఏ పని చేయడానికి వీల్లేదు. అన్ని పనులు నేనే చేసి పెడతా. కదలకుండా నిలబడు.
అలాగే అలాగే. మమ్మీకి పుల్లటి మామిడికాయలు చింతకాయలు తెమ్మంటుంది. నేను చెప్పేది సీరియల్ గురించి. సీరియల్ గురించా? మరి అమ్మాయి అబ్బాయి అన్నో? అది కొత్త సీరియల్ పేరండి. కొత్త సీరియల్ పేరా? కొట్టానంటేనా? దుర్గా, ఇంకొకసారి ఈ సీరియల్స్ గురించి నాకు టెన్షన్ పెట్టావంటే ఆ సీరియల్ తీసిన బొక్కలో దోసేస్తా. ఈ టీవీ తీసుకెళ్లి పాత సామాన్లోకి వేసేస్తా. అసలు నీకు ఈ సీరియల్ పిచ్చేంటే. దుర్గా, రాయుడు ఇంటికొచ్చాడా? అవును, వచ్చి వెళ్ళాడు. భయపడినావా? భయపడకు, వాళ్ళు మనోళ్లే. నన్ను రాయుడంటారు. ఎముడొస్తున్నాడన్నా భయపడని జనం కూడా ఈ రాయుడొస్తున్నాడంటే వణికిపోతారు. 25 ఏళ్ల నుంచి స్టేట్ నుంచి సెంట్రల్ దాకా అందర్నీ గ్రిప్లో పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు మీ ఆయన నన్ను చాలా టెన్షన్ పెడుతున్నాడు. నా కొడుకు జోలికొచ్చినాడు, పట్టుకుపోయినాడు. వాణ్ణి వదలనంటున్నాడు. ఇప్పుడు నీ పసుపు కుంకుమలు నీ నుంచి నేను పట్టుకుపోయాననుకో, ఊరికే అనుకో, ఇది ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదూ. 5 ఏళ్ల మీ అనుబంధానికి అంత బాధగా ఉంటే 18 ఏళ్లకు లేక పుట్టిన కొడుకు వాడు. 25 ఏళ్లు కాలు కింద పెట్టకుండా పెంచాను వాణ్ణి పట్టుకెళ్ళిపోయినాడు మీ ఆయన. వద్దు, నీకు తెల్ల చీర సూట్ అవ్వదు. నువ్విలాగే నిండుగా మహాలక్ష్మిలాగా ఉండాలి. వదిలేయమను. నా ఇంట్లో పసుపు కుంకుమలు తెంచే మొగోళ్లే ఉన్నారు, కానీ పంచే ఆడోళ్ళు లేరు. మీ ఆయన దగ్గర గోల చేస్తావో గొడవ చేస్తావో, ఏం చేసి ఒప్పిస్తావో నాకు తెలియదు. రేపు నా కొడుకును వదిలేస్తున్నాడని ఒక్క ఫోన్ చెయ్యి. నీ పసుపు కుంకుమలకు 100 ఏళ్ల గ్యారెంటీ నేనిస్తాను. ఫోన్ రాలేదనుకో, ఈరోజు రాయుడిని చూసినావు, రేపు రాయుడంటే ఏందో చూస్తావు. వాడి కొడుకుని వదిలిపెట్టమన్నాడు, లేకపోతే నీకు తెల్లచీర తప్పదమ్మా అన్నాడు. అప్పుడు కొంచెం భయం వేసింది. వాడేదో చేస్తాడని కాదు, ఎక్కడ ఆ టైంలో మీరింటికొచ్చి వాడిని ఇంగ్లీష్ లో ఎన్కౌంటర్ చేసి తెల్లగుడ్డ కప్పుతారో అని. నిజంగా నువ్వు భయపడలేదా? నెవర్. నేను టీవీ సీరియల్స్ చూసి ఏడుస్తున్నాను కదా అని క్రిమినల్స్ అని చూసి భయపడతానని ఎప్పుడు అనుకోకండి. అవును, అసలు నన్ను చూస్తే మీకేమనిపిస్తోంది? నన్ను ఎవరనుకుంటున్నారు మీరు? ది గ్రేట్ ఎస్పీ యుగంధర్ పెళ్ళాన్ని. దుర్గా, ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోంది? నా మొదటి భార్య డ్యూటీకి 2 రోజులు సెలవు పెట్టి నా ముద్దులు భార్యతో బెడ్రూమ్ లో డ్యూటీ చేయాలనిపిస్తుంది. చిలిపి. ఏంటి సార్, ఫోన్ వస్తుందన్నారు, భయపడిపోయిందన్నారు? ఏంది భయపడేది? నా కోసిపాత ఈయన గారి వార్నింగ్ ని బయట కొంగులో నూలు పొక్కింది తీసి పారేసింది. ఊహించండి, వాడు చెవి మూయించాడు, మీరు నోరు మూయిస్తారు, మిగిలిన జనం మూయిస్తారు. ఆయన నోరు మూయించి ప్రయోజనం ఏముందండి? ముందు మన అబ్బాయి గారిని ఎలా విడిపించాలో అది ఆలోచించండి. ఏందిరా ఆలోచించేది? మీకు లక్షలు ఫీజులు పోసేది మేము ఆలోచించడానికా? తెలివి తక్కువ నాయాలా? సార్ 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 ఊరుకోండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి సార్. అది కదే రాయరు, నీకేమైనా బుద్ధి ఉందా? ఐడియా చెప్పవా? ఆ స్వామి అంటే మమ్మల్ని సలహా అడుగుతావింది? ఎప్పే ఎట్టయితే వారానికి ఒక రేపు చేయలేము, నెలకు ఒక మర్డర్ కూడా చేయలేము. ఒకే ఒక్క దారుంది సార్. ఏందది? పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్పించాలి. అంటే డాక్టర్ని కొనాలి, లేదా బెదిరించైనా ఒప్పించాలి. చేతులు పట్టుకుని అడగండి, వినకపోతే అదే చేతులు నరికి ఒప్పించండి. మీరు ఏం చేస్తారో, ఏ రూట్లో వెళ్తారో నాకు తెలీదు. నా కొడుకు మాత్రం నిర్దోషిగా బయటపడాలి. ఎల్లండి. సేమ్ మెడిసిన్ కంటిన్యూ చేయండి. ఏంది సార్, బాగుండారా? ఇట్లా సన్నపడిపోయి ఇండిపోయినట్టున్నారు. ఆర్లిక్స్ తాగడంలా? రేయ్, డాక్టర్ గారు గుండె కొట్టుకుంటున్నట్లేదురా? గుండెకాయ కడుపులో ఉండదన్నా, ఈపులో ఉంటాది. అట్నా? న్యూ సైన్సా? సైన్స్ నువ్వు కదా చదివింది, మమ్మల్ని అంటావేంది? రేయ్,
డాక్టర్ గారు ఇగ్గున్నారు కానీ తీసుకుపోయి సెలైన్ పెట్టండి. నా పేరు నారాయణ కాదు, డాక్టర్ గోవిందరావు. నన్ను ఏం చేస్తున్నారు? కంగారు పడ మాకన్నా, చిన్న ఆపరేషన్. పడుకోండి. లెక్క ఖర్చు అవుతుందని భయపడమాక, ఫ్రీగా చేస్తాం. మందులు మాత్రం నువ్వే తెచ్చుకోవాలా. అరే తమ్ముడు అన్నా, నొప్పులు తగ్గనీకి మనం ఏం మందు వాడతాం రా? ఫుల్ బట్టలు రమ్మన్నా. ఎందుకురా నన్ను హింసిస్తారు? మీకేం కావాలి? ఏమైనా చేస్తావా? భూమి దున్నుతావా? నా వల్ల కాదు. మద్దతు చేస్తావా? నా వల్ల కాదు. పోనీ మానభంగం చేస్తావా? ఈ వయసులో మానవంగా నా వల్ల ఎక్కడవుతుంది? నన్ను వదిలేయండిరా ప్లీజ్. ఇంత కూల్ గా చెప్పినా ఈయనకి అర్థం కావట్లేదురా. ఈయనకి ఏదో తక్కువైందిరా. అసలు ఈయనకి బుర్ర లేదేమో అన్నా. అది కరెక్ట్ చెప్పినావురా. ఆపరేషన్ చేసి వీడికి బుర్ర ఉందో లేదో చూద్దామా? మీరేం చెప్పినా చేస్తాను, నన్ను వదిలేయండి ప్లీజ్. మా చిన్నప్ప ముచ్చటపడి రేప్ చేస్తే ఆ పిల్ల చచ్చింది కదా, కానీ ఆ పిల్ల ఆత్మహత్య చేసి